వెల్కమ్ టు ఐబీటీవీ. ఆదిలాబాద్ జిల్లా చించుఘాట్ గ్రామంలో భారీ వర్షాలు కురవడంతో వరద వాగులు పొంగిపొర్లాయి. వరద కారణంగా రైతుల పంటలు మునిగిపోయి తీవ్ర నష్టానికి గురయ్యారు. ప్రతి రైతుకు ఎకరానికి కనీసం 40,000 రూపాయల పరిహారం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బాలికల ఆశ్రమ హైస్కూల్లో కూడా వరద నీరు చేరి విద్యార్థులు భయపడి ఇబ్బందులు పడ్డారు. గ్రామంలో రహదారులు, ఇల్లు నీట మునిగిపోవడంతో జనజీవనం అంతరాయం కలిగింది. రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. వరద ప్రభావం తగ్గకపోతే మరింత నష్టం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చించుగడ గ్రామంలోని ఈరోజు అకాల వర్షం మనం చూస్తున్నాం. ఇది చించుగడ గ్రామం దాదాపు ఈ గ్రామం వచ్చేసి దాదాపు 100 సంవత్సరాల పైన అవుతున్నది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఇది రిటర్నింగ్ వాల్. దీనిని ఇంకా ఎత్తు పెంచి ఈ గ్రామాన్ని కాపాడాలని మేము కోరుతున్నాం. ప్రత్యేకించి ప్రతి నాయకులు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, కానీ శాశ్వత పరిష్కారం వైపు ఎవరు అడుగులు వేస్తలేరు. తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం వైపు ఆలోచించాలని మేము అధికారులను కోరుతున్నాం. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ప్రత్యేకంగా చేనులు మొత్తం ఖరాబ్ అవుతుంది కాబట్టి మేము రైతుల గురించి కూడా మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పటి వరకు ఏ రైతుకు రూపాయి ఇచ్చిన దాఖలు లేవు. కానీ ఈ సరైన కంపెనీలు ప్రజలను మేము వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారని మేము ఆశపడుతున్నాం. ఓకే. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ మండల్ రూరల్ చించుఘాట్ గ్రామ పంచాయతీలో ఈరోజు అతి భారీ వర్షాల వల్ల వాగు పొంగి పొరులుతున్నది. పంటలు బాగా నష్టం జరిగింది. కంటిన్యూ. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చించుఘాట్ గ్రామ పంచాయతీలో నిన్నటి నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి వలన ఈ వాగు బాగా వచ్చి పొంగు పొరుగుతున్నది. ఎందుకంటే పంటలు కూడా బాగా నష్టపోయినారు రైతులు. ఎందుకు మనము ఇదే కాకుండా ప్రతి సంవత్సరము ఈ వాగు వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రాణహాని కూడా జరుగుతుంది. చించుగడ గ్రామంలో ఆశ్రమ పాఠశాలలో నిన్న ఏదైతే అతివృష్టి అనావృష్టి వర్షాల వల్ల ఇక్కడ ఆశ్రమ స్కూల్ పక్కనే ఉన్న వాగు పొంగు పొందుతుండటం, ఇక్కడ వాళ్ళు ఎక్కడైతే పంపుల వాళ్ళకి దాటి వరద నీళ్ళు అది క్లాస్ రూమ్ల దాకా వచ్చినది. ఇక్కడ విద్యార్థులు చాలా భయప్రాంతులకు గురైనారు. మరి వాళ్ళ పాఠ్య పుస్తకాలు మరియు వాళ్ళ బుక్కులు తడిసిపోయినాయి. మీరు ఇప్పుడు ఎలా చదువుకోవాలి? ఇక్కడ వాళ్ళకు సరైన తిండికి సౌకర్యం లేదు, వాటర్ కూడా ప్రాబ్లం అవుతుంది, కరెంటు లేదు ఈరోజు. దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ మరియు పిఓ స్పందించి వీరికి ప్రత్యామ్నాయ చర్యలుగా వెంటనే వీళ్లకు తరగతులు పునరుద్ధం అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. చించుఘాట్ గ్రామానికి ఇప్పుడు మనము మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం. ఆశ్రమ హై స్కూల్లో పిల్లలకు అడిగి తెలుసుకుందాం. చెప్పండి వర్షం వల్ల మీకు ఏ ఇబ్బంది ఉంది చెప్పండి.